వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆరోగ్యకరమైన రుచికరమైన శనగల బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1.5 కప్పు నల్ల శనగలను బాగా కడిగి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఈ శనగలను కుక్కర్లో వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని బాగా చల్లారనివ్వాలి. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఈ శనగలను వడకట్టుకొని పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ షాజీరా, హోల్ గరం మసాలా, పలావాకులు 2, యాలకులు 4, లవంగాలు 4, అనాస పువ్వు 1, దాల్చిన చెక్క ముక్కలు 2, జాజికాయ పొడి కొద్దిగా, జాపత్రి కొద్దిగా వేసి వేయించుకోవాలి. తరువాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు కొద్దిగా వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న టమాటాలు 2 వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. తరువాత 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఉడికించి వడకట్టి పెట్టుకున్నటువంటి శనగలను వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తరువాత 1 టీ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని ఇది అంతా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు పెరుగుని వేసుకొని కలుపుకోవాలి. తరువాత అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి బాస్మతి బియ్యంను వాటర్ లేకుండా వేసుకోవాలి. తరువాత ఉడికించుకున్నటువంటి శనగల వాటర్తో పాటుగా 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ 1/2 కప్పు పెరుగు వేసుకున్నాం కనుక వాటర్ 1.5 కప్పు వేసుకున్నట్లయితే సరిపోతుంది. కుక్కర్లో వండుకునేటప్పుడు కొంచెం వాటర్ తగ్గించుకొని వేసుకోవాలి, లేదంటే ముద్దలా అయిపోతుంది. మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ని బాగా చల్లారనివ్వాలి. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత చూస్తున్నారు కదా, బిర్యానీ చక్కగా పొడి పొడిగా ఉడుకుతుంది. ఇలా నేను చెప్పిన కొలతల ప్రకారంగా వాటర్ వేసుకున్నట్లయితే చక్కగా పొడి పొడిగా రెడీ అవుతుంది. అలాగే శనగలను కూడా ఆల్రెడీ ఉడికించి వేసుకున్నాం కనుక శనగలు కూడా బాగా ఉడుకుతాయి. దీనిని ఇలాగే తినొచ్చు, లేదంటే పెరుగు చట్నీతో తింటే కూడా చాలా బాగుంటుంది. శనగల బిర్యానీ ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.